నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన టాటా కంపెనీలో కుషా అనే కొత్త వెరైటీ వచ్చింది. ఇది అన్నిటికన్నా తొందరగా పత్తి పంట చేతికి వస్తుంది, ప్లస్ అన్నిటికన్నా ఎక్కువ పత్తి మనకు రైతులకు ఎక్కువ పత్తి అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఒక చిన్న టెస్ట్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు నా కుడివైపు మన టాటా కంపెనీకి సంబంధించిన కుషా పత్తికి సంబంధించిన వదన ఒకసారి జోకుదాం. ఇక్కడ ఇటు ఎడమవైపుకు వేరే రకం ఇత్తనం ఏమంటే మనకు తెలియదు, దాన్ని కూడా జోకుదాము. మనం ఆల్రెడీ చైన్లో 5x10 మార్కింగ్ చేసినాం. ఒక రిబ్బన్ కట్టి ఒక 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పుతో ఒక మార్కింగ్ చేసినాము. ఆ మార్కింగ్లోకి వెళ్ళి ఎంత పత్తి మనది వెళ్తుంది, ఎంత పత్తి ఇతర రకం వెళ్తుంది అనేది మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనకు వీళ్ళు అమ్మలు ఏరడానికి రెడీగా ఇక్కడ ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు పత్తి ఏరుతూ ఉన్నారు. వీళ్ళతోనే ఒకసారి మనం టెస్ట్ చేద్దాము. మనకు ఒక 10 నిమిషాలు పడుతుంది, ఎక్కువ ఏం పట్టదు. మీకు మీరు నలుగురు ఉన్నారు కదా, ఇటు మీరు నలుగురు ఉన్నారు కదా. ఇక మీది వీళ్ళది ఇతర రకం వాళ్ళది ఎల్లో కలర్ సంచి, వీళ్ళది మన కుషా వాళ్ళది బ్లూ కలర్ సంచి. తీసుకోండి అమ్మ, తీసుకోండి, పట్టుకోండి. మీరు ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్తారు. వెళ్ళి మా 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 మహేష్ వీళ్ళకు గైడ్ చేస్తాడు ఏ రకం మనది ఏ రకం వేరే వాళ్ళదని. ఏరుకొని ఒక 5 నిమిషాలలో ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాంటా వేసి జోకి ఏ పత్తి ఎక్కువ వస్తుంది ఎట్లా ఉందనేది చూద్దాం. మళ్ళీ మన అందరం చైన్లకు కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్, ఒకసారి స్టార్ట్. మీకున్నది ఇది ఇతర రకం ఎల్లో కలర్. మీరు నలుగురు తొందర ఇది కంప్లీట్ చేయండి. మీరు కుషా, మీ బ్లూ కలర్ సంచి మీరు కుషా తొందర ఇది కంప్లీట్ చేయండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కంప్లీట్ చేయండి. మనం అక్కడికి వెళ్దాం. ఓకేనా? అందరు అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి వాళ్ళు ఫాస్ట్గా ఏరుతున్నారు వీళ్ళకన్నా కూడా, అంటే నేను అబ్జర్వ్ చేసింది. ఒకసారి చూద్దాం ఎవరిది ముందు ఫస్ట్ కంప్లీట్ అవుతుందో. ఇది లాక్ తీరా, ఇది ఎట్లా అయిపోయిందా అమ్మ? మీది అయిపోయిందా? ఒకసారి మీ సంచి పైకి చూపించండి మాకు. ఒకసారి మీ సైన్స్ చూపించండి పైకి, లేపు చూపి. రైట్, ఓకే. ఒకసారి దీన్ని తీసుకెళ్ళి అక్కడ కాంటా వేసి చూద్దాం ఎంత బరువు వచ్చింది ఏందనేది. ఓకేనా? రైట్, పద. రైట్, ఇది అవతలేదు. రైట్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు ఇతర రకం పత్తి తీసుకొచ్చారు, మన రకం పత్తి తీసుకొని వచ్చారు ఏరుకొని. సో ఫస్ట్ మీరే చెప్పాలి ఏ పత్తి ఫస్ట్ ముందు జోకుదాం చెప్పండి. మన కుషా జోకుదామా ఇతర రకం జోకుదామా? ఏ జోకుదాం? కుషా జోకుదామా? రైట్, ఒకసారి చూస్తాము ఎంత వచ్చిందో. చూడండి ఒకసారి అటు పోయి చూడు ఎంత వచ్చిందో. ఎంత వచ్చింది? అది ఆగుతలేదు. ఎంత వచ్చింది? 6 కిలోల పత్తి వచ్చింది. సరే, ఇది తీద్దాం, వేరే చూద్దాం. ఇది చూద్దాము. ఇలా కాయ ఎక్కువ ఉంది. 3 కిలోలు వచ్చింది. మన ఎంత వచ్చింది? 6 కిలోలు వచ్చింది. ఎంత 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 ఫరక్ వచ్చింది? 3 కిలోలు ఎక్కువ వచ్చింది మనది. సో ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు అందరికి కావాల్సింది ఏంది? మన ఏరియాలో పత్తి తొందర రావాలి, తొందర మొక్కజొన్న వేసుకోవాలి, మళ్ళీ మొక్కలు 40-50 క్వింటాల మొక్కలు వండియాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది మక్కేసే పొలమే. ఇప్పుడు మనం ఉన్నది టెంట్ వేసుకున్న పొలం మక్కేసేదే. సో ఇప్పుడు మనం ఇందులో విన్నర్ ఎవరైరు? కుషా అయిందా కాలేదా? 6 కిలోల కుషా వస్తే ఇతర రకం 3 కిలోలు వచ్చింది. ఇప్పుడు ఎవరు ఇక్కడ విన్నర్? ఎవరు గెలిచింది? ఎవరు గట్టిగా చెప్పాలి. ఎవరు గెలిచారు? కుషా. ఇప్పుడు ఒకసారి చూసుకుందామా? కుషాతో ఖుషిగా ఉన్నట్టేనా? అన్న ఖుషి ఉన్నట్టేనా? నెక్స్ట్ ఇయర్ మీరు అందరు ఖుషిగా ఉంటారా?